సాల్యూట్ మ్యామ్. ఎందుకంటే ఆడపిల్లలు ఈ పొజిషన్స్లోకి రావాలంటే మామూలు విషయం కాదు. మా అన్నను చదివించింది మా అమ్మ, నేను కష్టపడ్డా. ఇలా చేసుకుంటూ వచ్చానండి. నేను చిన్నపిల్లప్పటి నుంచి చేస్తున్నాను. కానీ ఎప్పుడు చేస్తున్నారో మీరు నా చిన్నప్పటి నుంచి ఉన్నారండి ఇలాగంటే, నేను కూడా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను బాబు. నువ్వు చిన్నప్పటి నుంచి అంటే నేనే అన్నా. అప్పుడు నేను 30 నాకు. ఇందాక మీరు అన్నారు మా నాన్నగారితో కూడా చేశారు, వాళ్ళగారు నాతో చేస్తారు, నా బిడ్డతో కూడా చేస్తారు. శ్రీదేవి గారు కూడా ఎన్టీఆర్ గారితో చేశారు మనవరాలుగా. దాని తర్వాత హీరోయిన్ కూడా చేశారు. నేను నా చిన్న వయసులో, నేను 12 ఏళ్ల పిల్లప్పుడు వచ్చాను. అంటే ఆకారం పెద్దది. ఆ స్క్రీన్ ఇప్పుడు చూసిన వాళ్ళు అందరూ అంటున్నామా, స్క్రీన్లో చాలా లావుగా పెద్దగా కనిపిస్తుంది, ఇప్పుడు సన్నగా ఉన్నామంటే ఇలాగే ఉన్నాను. ఇంకా యాక్చువల్ 10 కిలోలు పెరిగి ఉన్నాను నేను. సో వయసుతో నిమిత్తం లేదండి. సరే ఇప్పుడు దాకా కొంచెం ఎమోషనల్గా ఉన్నానండి, కాస్త నవ్వుకుందాము. నేను ఛాలెంజ్ 2000 ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను, డాన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాను అంట. ఈటీవీలో లేడీస్ ఉండేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు అనమాట. కొంచెం పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఎందుకు నన్ను చూస్తే గుళ్ళు వాళ్ళకి, కొంచెం మంది లేడీస్కి. అయితే మొత్తం షూటింగ్ అయిపోయిన తర్వాత ఫోటోలు దిగడానికి అందరూ ఎగబడేవాళ్ళు అనమాట. సో కొంతమంది సిగ్గుపడుతున్నారు. అయితే నన్ను దిగండి, తొందర దిగండి, మళ్ళీ నేను వెళ్ళిపోవాలి కదా, సో దిగండి. రారేంటమ్మా పిలవండి మమ్మీ అంటే వాళ్ళందరూ చాలా చిన్నపిల్లలు కదండి, సిగ్గుపడుతున్నారు. వాళ్ళు ఎంత తెలుసా అండి, నేనప్పుడు 20 or 21 ఉన్నాను. వాళ్ళందరూ పిల్లల్ని కానీ వాళ్ళకు 40 ఉన్నారు, 30-40. అంటే ఇమాజిన్ ఈమె నన్ను ఎంత చేసుకుందాం. అయితే నేను ఏ సంవత్సరం పుట్టానన్నది ఆ భగవంతుడు విచిత్రమో. మా అమ్మ నాన్నకైతే 1977లో పెళ్ళి అయిందండి. కానీ యూట్యూబ్లో చూస్తే మాత్రం నేను 73లోనే పుట్టింటాను. అంటే మా అమ్మ వాళ్ళు ఏమన్నా ఎక్కడ ఎత్తుకొచ్చి పెంచుకున్నారా నాకు అర్థం కాదు. మా అన్న పుట్టిన 2 ఏళ్ళకి నేను పుట్టామండి. ఓకేనా, మా అన్నను అన్న పాపానికి ఎవరు పోలేదండి, ఎప్పుడు తమ్ముడే అంటారు నాకు. సీరియస్లీ మా అమ్మకు పెళ్ళి, మా అమ్మ నాకు పెళ్ళి అవ్వాలి కదండి, నేను ముట్టాలంటే కూడా. సో చాలా మందికి నా ద్వారా ఒక ఇన్స్పిరేషన్. అంటే నా చిన్నప్పుడు చూశాను, ఆయన ఇంకా అలా ఉంది అంటే తన్ని తాను చిన్నపిల్ల అనుకోవడానికి నన్ను ఒక ఎగ్జాంపుల్గా చూపించుకుంటారు. అట్లా నేను చాలా మంది ఇన్స్పైర్ చేస్తాను. సో నేను వెంటనే నవ్వుతున్నాను, అవునమ్మా నువ్వు ఏం వేసి తెలుసా, అవునమ్మా. ఎందుకంటే ఆవిడ ఎంత తృప్తి నన్ను చూస్తే, అంటే నేను కూడా ఇలా అవ్వచ్చు, ఇలా ఉండొచ్చు. సో ఇలా నేను పాజిటివ్ అనేది చాలా మందికి చెప్తుంటానండి. జోక్స్ బాగా మిమ్మల్ని అందరికీ చిన్నగా నవ్వించే ప్రయత్నం, కొంచెం ఎమోషనల్ చేశారు కదా, నవ్వించే ప్రయత్నం.